అని చెప్పారు. సో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు రాజారాం యాదవ్ గారు బీసీ ఇష్యూస్ మీద చాలా కాలంగా ఫైట్ చేస్తున్నారు. సో ఆయన ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజారాం యాదవ్ గారు సార్ నమస్కారం. నమస్కారం. ఎట్లా చూస్తారు ఢిల్లీ ధర్నా? ఢిల్లీ ధర్నా మీరు పార్టిసిపేట్ చేసినట్లేరు, ఎందుకు? ఇప్పుడు ఢిల్లీ ధర్నా కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పగా చేసింది. బీసీల విషయంలో మాత్రము తాంబూలం ఇచ్చాము తన్నుకు సావండి అన్న పద్ధతిలో వ్యవహరించింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము. ఒక రకంగా చెప్పాలంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. కాంగ్రెస్ ఏమో తను చేయాల్సిన పనిని ఢిల్లీ మీదకి నెడుతుంది. ఇప్పుడు మీకు తెలుసు భరత్ గారు, మీరు చాలా సీనియర్ జర్నలిస్టు. అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత గవర్నర్ ఆమోదంతో చట్టం అవుతుంది. హలో, చెప్పండి చెప్పండి. అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాత గవర్నర్ ఆమోదంతో చట్టం అవుతుంది. ఓకే. ఆ చట్టాన్ని మనం 2 జీవోల ద్వారా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అంటే తను చేయాల్సిన పనిని 42% ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42% ఇస్తాము, అట్లాగే విద్యా ఉద్యోగ రంగాల్లో 42% ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినప్పుడు వాళ్ళు అనేక పోరాటాల ద్వారా వాళ్ళు కులగన్న వేసి కులగన్న డాక్యుమెంట్ పెట్టుకొని ఇలా మేము బిల్లు పెట్టినామని చెప్పేసి అన్నారు. ఆ బిల్లుని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే ఇబ్బంది ఏముంది వాళ్ళకి? అంటే ఎవరైనా కోర్టుకు వెళ్తారు, ఎవరైనా కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. కోర్టుకు వెళ్తే ఇమ్మీడియట్ గా 50% రిజర్వేషన్ దాటే కాబట్టి డిస్మిస్ చేస్తారు అన్న ఉద్దేశంతో వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఉండొచ్చు కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మీరు కోర్టులు ఏమైతాయో కోర్టులు కొట్టేస్తాయని చెప్పేసి మీరే ఊహించుకొని కాంగ్రెస్ పార్టీ ఊహించుకొని తనిచ్చిన హామీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉన్నది. బిల్లును ఇక్కడ దాదాపుగా 99% ఇలా పని కంప్లీట్ అయిపోయింది. ఒక 1% మాత్రమే వాళ్ళు దాన్ని గవర్నర్ కు పంపితే గవర్నర్ గారు ఆమోదిస్తే అది చట్టం అవుతుంది. గవర్నర్ పంపకుండా దాన్ని త్రిశంకు స్వర్గంలోకి పెట్టి ఢిల్లీకి పంపించేసి మోడీ దీన్ని చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఈ రాజ్యాంగ సవరణ ద్వారా చేస్తామని ఎందుకు చెప్పలేదు? ఆ రోజు ఇది రాజ్యాంగ సవరణ అనేది ఢిల్లీ పార్లమెంట్ చేయాల్సిన పని ఉంది, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఉందని ఆ రోజు ఎందుకు చెప్పలే? ఇలా రాజ్యాంగం ఇప్పుడు రెండు విరుద్ధ అంశాలని ద్వంద్వ వైఖరి కనిపిస్తున్నది. 2 అంశాలు మాట్లాడుతుంది. తాను ఇచ్చినటువంటి దాన్ని కాంట్రాక్ట్ చేస్తున్నది భరత్ గారు. ఇది కాంగ్రెస్ పార్టీ అనేది ఎందుకు వచ్చిందంటే, కోర్టులు ఏదైతే 50% పరిమితి అని కోర్టులు ఏదైతే వాదిస్తున్నాయో గతంలో జనాభా ఎందుకు కొట్టేసినాయి అంటే, దేశంలో గాని రాష్ట్రాల్లో గాని బీసీల జనాభా శాతం ఎంతుందో తెలియకపోవడం వల్ల, కాస్ట్ సెన్సెస్ లేకపోవడం వల్ల కోర్టులు ఏమన్నాయంటే, డాటా లేదు కాబట్టి, ఆధారాలు లేవు కాబట్టి, సైంటిఫిక్ డాటా మీద లేదు కాబట్టి, వాళ్ళ సంఖ్య ఎంతో ఉందో తెలియదు కాబట్టి మీరు ఏ రకంగా రిజర్వేషన్లు ఇస్తారని చెప్పేసి కోర్టులు కొట్టేసినాయి. ఆ సందర్భంలోనే కులగణన అనే అంశంను ఉత్తర భారతదేశం సంబంధించిన నాయకులు నితీష్ కుమార్ గారు కావచ్చు, లేకపోతే తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళు కావచ్చు, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు, స్టాలిన్ లాంటి వాళ్ళు లేవనెత్తిరు. దాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీలను దూరం చేసుకుని చారిత్రకంగా ఇలా నష్టపోయింది కాబట్టి, ఇలా శిథిలావస్థలోకి చేరుకుంది కాబట్టి, అది అంతరించిపోయే పరిస్థితి ఉంది కాబట్టి, ఇలా అచేతనంగా ఉంది కాబట్టి దేశంలో ఇలా మొత్తం బీసీలు దాన్ని ఓన్ చేసుకోకుండా దానికి దూరమయ్యారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడం కోసము కులగన్న అనే ఒక ఎజెండా అని రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చారు. వారు తీసుకొచ్చిన ఎందుకు ఏమన్నారు? మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు బీసీ సంఘాలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ కులగణన అనేది ఎందుకు తీసుకొచ్చినామా అంటే, కోర్టులు కొట్టేయకుండా ఉండడం కోసం కులగణన అనేది చెప్పినామని చెప్పారు. అంటే దేశవ్యాప్తంగా దేశాన్ని ఎక్స్రే చేయాలి, కులగణన ఒక్కటే పరిష్కారం అని చెప్పినటువంటి మీరు మళ్ళా మీరు కులగణన చేసి రాజ్యాంగ సవరణ అన్నది. అంటే మీరు ఒక్క నిమిషం రాజారాం గారు, ఒక్క నిమిషం ఫోన్ లైన్ లో